అందరికీ నమస్కారం. నా ఛానల్ పేరు భువన్ విశ్వ. ఈ ఛానల్ ద్వారా నా జీవితంలో జరిగిన సంఘటనలు, నేను చూసిన, నాకు తెలిసిన సంఘటనలు అన్నీ సమకూర్చి స్టోరీలను వ్రాయటం జరుగుతుంది. ఇవి కేవలం నా యొక్క జ్ఞాపకాలు ఆధారంగా నేను సృష్టిస్తున్న పాత్రలు మాత్రమే, ఎవరినీ ఉద్దేశించి గాని వారికి చెడ్డపేరు తేవటం గాని నా ఉద్దేశ్యం కాదు. నా స్టోరీస్ నా యూట్యూబ్ ఛానల్ని వీక్షించుచున్న మీ అందరి అభిమానం కోసం మాత్రమే. ఈ భువన్ విశ్వ ఛానల్ నా యొక్క భావోద్వేగాల నుంచి ఉద్భవించిన పేరు. నా భువన్ విశ్వ ఛానల్ను అందరూ ఆదరిస్తారని నా మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. నమస్కారం. ప్రేమ ఒకప్పుడు లేఖల్లో ఎగిరేవి, ఇప్పుడు స్క్రీన్ మీద స్వైప్స్ లో తిరుగుతుంది. కానీ కొన్ని ప్రేమలు వాడిపోయిన టెక్ మధ్యలో కొత్త ఉత్సాహాన్ని రేపతాయి. ఇది అలాంటి ఓ ప్రేమ కథ. సాహితి డిజిటల్ మార్కెటింగ్ లో బిజీగా ఉండే ఆ అమ్మాయి ప్రేమ గురించి పూర్తిగా నిరాశతో బ్రతుకుతోంది. ఒకప్పుడు నమ్మిన వ్యక్తి మోసం చేసిన తర్వాత ఆమె గుండె మళ్ళీ నమ్మకాన్నే మరిచింది. ఒక రోజు ఆమె ఫ్రెండ్ మెసేజ్ పంపింది, ఈ కొత్త డేటింగ్ యాప్ ట్రై చేయి, టైం పాస్ కే సూపర్. సాహితి, ఓహ్ టైం పాస్ అయితే ఓకే, కాని ప్రేమ నో థాంక్స్. అప్పుడే ఆమె విక్రమ్ అనే కుర్రాడితో మీట్ అవుతుంది. విక్రమ్ నాకజ్ఞమైన యాప్ డెవలపర్. తన బయోలో రాసుకున్నది నాట్ ఇంటరెస్టెడ్ ఇన్ డ్రామా. సాహితికి అతడి నవ్వు నచ్చింది. విక్రమ్ కు ఆమె నిశ్శబ్దత కూడా స్పెషల్ గా అనిపించింది. కొన్ని రోజుల్లో వారిద్దరి మధ్య చిన్న చిన్న మెసేజ్లు, మెమెస్, వాయిస్ నోట్స్ మొదలయ్యాయి. విక్రమ్, హే యు సీమ్ ఇంట్రెస్టింగ్. సహితి, దట్స్ రేర్. విక్రమ్, ఛాలెంజ్ యాక్సెప్టెడ్. సహితి, లెట్స్ సీ. రోజులు గడిచిపోయాయి. కాల్స్ నిద్ర మరిచేంత, చాటింగ్ జీవితాన్ని నవ్విస్తూ. కానీ ఇద్దరూ ఒకే మాట, బోత్ టుగెదర్. ఇది పెద్దగా తీసుకోవద్దు, జస్ట్ టైం పాస్. ఒక రోజు సాహితి మొబైల్ ఎర్రర్ చూపిస్తుంది. ఒక్కసారిగా డేటా పోయింది. వాట్సాప్ చాట్స్, ఫోన్ నంబర్, విక్రమ్ తో కాంటాక్ట్ అంతా పోయింది. ఇంత త్వరగా ఓ అనుభూతి మాయమవుతుందా? 2 వారాలు గడిచిపోయాయి. గుండెల్లో ఓ ఖాళీ. ఓ రోజు ఆమె ఆఫీసు బయట అతడిని చూస్తుంది. విక్రమ్ వస్తాడు, నెమ్మదిగా, చిరునవ్వుతో. నువ్వు అలా మాయమైపోతావని అనుకోలేదు, నిన్ను వెతుకుతున్నా. రోజు ఒకే ఫోన్ స్క్రీన్ చూస్తూ సంతోషంతో కలిసిన షాక్. నువ్వు నిజంగా వెతికావా? ఆమె ఇంటికి వెళ్లి పాత బ్యాకప్ ఫోల్డర్ ఓపెన్ చేస్తుంది. అందులో కొన్ని వీడియోలు కనిపిస్తాయి. తన మొబైల్లోనివి కావు. వీడియోలో ఆమె విక్రమ్ ని చూస్తూ నవ్వుతోంది. కెమెరా వెనక ఉన్నాడు విక్రమే. అక్కడే ఆమెకు అర్థమవుతుంది, విక్రమ్ మొదటి నుంచి ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆమె ఒక్కసారి కూడా గమనించలేదు. విక్రమ్ ఆమెను కాఫీకి ఆహ్వానిస్తాడు. విక్రమ్, మనం ఇద్దరం టైం పాస్ అనుకున్నాం, కానీ మనం మన మధ్య టైం ను మిస్ కాకుండా ప్రొటెక్ట్ చేసుకున్నాం. సహితి చక్కని నవ్వుతో, నీవు చూపించావు నిజమైన ప్రేమ అంటే ఏమిటో. ప్రేమ ఎంత అప్డేటెడ్ వరల్డ్ లో అయినా మూలంగా ఉండేది ఒకే గుండెలో. అది ఓ అన్మ్యాచ్డ్ లవ్. అన్మ్యాచ్డ్ లవ్ ఈ భువన్ విశ్వ స్టోరీ.